హాయ్ అండి. ఇంట్లో మనకి వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, ఆనియన్స్ ఒక్కటే ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ఆనియన్ పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలంటే మనకి ఆనియన్స్ అనమాట, కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఎండుమిర్చి, నెక్స్ట్ పోపు దినుసులు అనమాట. అదేనండి తిరగవత గింజలు. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ ధనియాలు. చూడండి, కొంచెం అంటే కొంచెం తక్కువ మెంతులు అనమాట, ఎక్కువ అవసరం లేదు. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసేద్దాము. కొంచెం కరివేపాకు కూడా వేసాము. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేద్దామండి. అలాగే ఎండుమిర్చి అనమాట, నేనైతే తక్కువ వేస్తున్నాను పిల్లల కోసం అని, వాళ్ళ కారం ఎక్కువ తినలేరు కదండి. మీరు కావాలంటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసిద్దామండి. ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసేద్దాము. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేద్దాము. ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. సో ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చండి, లేదు అంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు అనమాట. ఇక్కడ రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీ అయితే పట్టేస్తాను. ఇది చపాతీలకి కాంబినేషన్ అనమాట, చాలా బాగుంటుంది. పొద్దున్నే లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి పిల్లలు ఇలా చేయమన్నారనమాట. చపాతీలోకి కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఆనియన్ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మిక్సీ అయితే పట్టిద్దాము. పచ్చడి అయితే మిక్సీ పట్టేస్తానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకుందాము. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇక కరివేపాకు, చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు 2-3. సో ఆ పచ్చడి ఇందులో వేసేసేయండి, అంతే. సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా సార్కి ఇద్దాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. మా సార్ చూసారా, నాకు చపాతీలు చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఉప్పు కారం సరిపోయింది కదా, సూపర్ ఉంది. చూసారా, సూపర్ ఉందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్